బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నాకు 2 డెలివరీస్ అయ్యాయి వసుంధర. నాకు కూడా 2 సిజేరియన్స్. నాకు తెలుసు అనస్థీషియా వెనక ఇస్తారు, వెన్నెముకకి ఇస్తారు. నీకు కూడా కాస్త ఇప్పుడు ఇబ్బంది ఉంది. మరి డాక్టర్స్ ఏమంటున్నారు? ఎందుకంటే వెన్నెముకకి స్పైన్కే ఇవ్వాలి అనస్థీషియా అనేది. అలా అయితేనే డెలివరీ సర్జరీ చేయడం అనేది పాసిబుల్ కాదు. మరి ఎలా డాక్టర్స్ ఎలా డీల్ చేయబోతున్నారు? ఓపెన్ అనస్థీషియా మొత్తం రిస్క్ కదా. రిస్క్ మరి 40 to 50% రిస్క్ ఉంది. సో మ్యాక్సిమం బేబీ పొట్టలో పెరిగి బయటకు వస్తే తనకి ప్రాబ్లం ఏమి ఉండదు అని అలా నెట్టుకొస్తున్నారు. ఫస్ట్ 7th మంత్ అన్నారు, తర్వాత 7th మంత్ దాటేసాను. సో ఇప్పుడు 7th మంత్ వరకు వచ్చాను. మేడంకి నాకు ఒకటే, నా నమ్మకం నాది, మేడం ఎక్స్పీరియన్స్ మేడంది. నేను నార్మల్ డెలివరీకి వెళ్తానని చెప్పేసి గట్టి నమ్మకంతో ఉన్నా. నా విల్ పవర్ కూడా అట్లే నెట్టుకొస్తున్నా. అయితే ఎలాగో సిజరీన్ చేస్తున్నాం అనేది ఫిక్స్ అయిన తర్వాత, ముందు చేస్తే బేబీ ఇంక్యుబేటర్లో పెరిగి బేబీకి ఎందుకు ఇబ్బంది, పొట్టలోనే పెరిగితే బేబీ హెల్దీగా బయటకు వస్తుందని ఇంకా అలా వారం వారం నెట్టుకొస్తున్నాం. అక్టోబర్ 11 జాయిన్ అయ్యాను నేను అబ్జర్వేషన్ కోసం. ఇక ఇప్పుడు 32 దాటింది, 33లో ఉంది. 34 దాటితే ఇంకా డెసిషన్ తీసుకుంటారు ఎప్పుడు చేయాలి ఏంటి. మామూలుగా 9th మంత్ దాటి ఒక 10 డేస్లో అట్లా నార్మల్ డెలివరీకి వెళ్ళిపోతారు. అవును, బై గాడ్ గ్రేస్ చూడాలి. అది కూడా నేను ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సిజరీన్ దానికి అనేది లేదు, కానీ వాళ్ళైతే చెప్పేశారు సిజరీన్ అని. వెళ్తేనేమో 40-50% రిస్క్ ఉంది. నేను ఆ టైంలో ఊపిరి కనుక తీసుకోకపోతే నాకు ప్రాబ్లం అవుతుంది, వెంటిలేటర్ మీద ఉండాల్సి వస్తుంది 10-12 డేస్. బేబీకి అయితే ఏం ప్రాబ్లం లేదు. ఇంత రిస్క్ నేను బేర్ చేసి నేను మదర్ని అవ్వాలి అనుకునే దాంట్లో నా క్వశ్చన్స్ ఏంటంటే, నన్ను ఇక్కడికి దాకా ఎవరు తీసుకొచ్చారు? 37 ఇయర్స్. ఒక నార్మల్ అమ్మాయికి 25 లోపల మ్యారేజ్ అయిపోతే ఆ టైంలో కన్సీవ్ అయ్యి బేబీ వస్తుంది. నేను పెళ్లి చేసుకోవడానికి పోరాటం చేశాను ఒక 7 ఏళ్ళు. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత కూడా మళ్ళీ సెక్యూరిటీస్ అన్నీ చూసుకోవాలి. అటు సపోర్ట్ లేదు, ఇటు సపోర్ట్ లేదు. ఒక 10 ఏళ్ళ నా కాలాన్ని కిల్ చేసింది ఎవరు? ఎవరిని బ్లేమ్ చేయాలి నేను? మా ఫ్యామిలీ మెంబర్స్నా? ఫ్యామిలీ కూడా సొసైటీలో ఒక పార్ట్ కాబట్టి సొసైటీనా? నేను 37లో అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ముందే అయ్యేదాన్ని కదా. సో ఇంత రిస్క్. ఇప్పుడు నిజంగానే నేను ఇఫ్ ఇన్ కేస్ నాకు చనిపోతే ఎవరు దీనికి ఆన్సర్ చేస్తారు? ఇది డిజేబుల్ ప్రాస్పెక్టివ్లో ఒక తల్లి కానీ లేకపోతే అవతల కుటుంబ సభ్యులు కానీ మానవత్వం మాట్లాడతారు, ఎడ్యుకేటెడ్ పీపుల్ సమస్యల గురించి చేస్తారు. అంటే మేము మనుషులు కదా, మానవత్వం మాకు అప్లై కదా. నీకు నాలెడ్జ్ లేకపోతే ఫస్ట్ నువ్వు నాలెడ్జ్ గెయిన్ చేసుకో, తర్వాత మాట్లాడు. నాలెడ్జ్ లేకుండా మిస్కన్సెప్షన్స్ తోటి, మిస్అండర్స్టాండింగ్స్ తోటి ఉండి కొన్ని కోట్ల మంది జీవితాలని ప్రశ్నలా మిగిల్చే హక్కు మీకు ఎవరిచ్చారు అనేది నా క్వశ్చన్. నువ్వు ఇప్పుడు ఒక మాట అన్నావు వసుంధర, నాకు ఏదైనా అయ్యి నేను లేకపోతే అనే మాట అన్నావు కదా. మరి అప్పుడు నీ బిడ్డ పరిస్థితి ఏంటి అని నువ్వు ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఆలోచించుకుని ఉంటావు కదా. ఏమనుకుంటున్నావు నువ్వు దాని గురించి? ఇప్పుడు దాని గురించి నేను ఏమంటున్నానంటే, ఫస్ట్ ఒక ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా అయితే కనుక నా హస్బెండ్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ బేబీ. కానీ ఇదొక కేస్ స్టడీ అవుతుంది జనాలకి. ఐ వాంట్ టు మేక్ ఏ డాక్యుమెంటరీ ఆన్ దిస్. నా బాడీ ఏంటి, నా కండిషన్ ఏంటి, ఎట్లా నేను డెలివరీకి వెళ్ళాను, ప్రాసెస్ ఏంటి, వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, కనీసం నా కమ్యూనిటీకి ఒక నాలెడ్జ్ ఉంటుంది. ఇప్పుడు నాలెడ్జే లేదు. వాళ్ళు మాట్లాడడానికి కూడా ఒక భయంతో కూడా.
ఇలాంటి అమ్మాయి పెళ్ళి కావాలంట ఈమెకి సెక్స్ కావాలంట. మాట్లాడదాం అనుకున్నా, వాళ్ళు గుచ్చి చంపేస్తారు వాళ్ళని మాట్లాడినా కూడా. ఏదో అదొక గోప్యమైన విషయం, సీక్రెట్గా. దానివల్ల వాళ్ళు వివక్షే కాదు, మోసాలకు గురవుతున్నారు, రకరకాల ప్రాబ్లమ్స్ గురవుతున్నారు. ఇదంతా మళ్ళీ స్టేషన్స్కి వెళ్ళి వాళ్ళు మోసం చేసే దాని మీద రేపులకు గురి కాబడుతున్నారు. అంటే ఒకరిని నమ్మి వాళ్ళు ఏదైనా పార్ట్నర్షిప్ కోసం వెళ్ళినప్పుడు. సో ఇవన్నీ దాటొచ్చిన తర్వాత ఇక్కడ కనీసం హాస్పిటల్స్లో ఒక బెడ్ కూడా డిజేబుల్ రిలేటెడ్ ఒక బెడ్ దొరకదు, ఒక వీల్చైర్ ప్రాపర్గా ఉండదు. ఎందుకు ఇంత ఈ అడ్వకేసీ పాలసీ ఇన్ని మాట్లాడతాం కదా, మన ఇండియా టెక్నాలజీలో ఎంతో ముందుకెళ్ళింది. మరి ఈ కమ్యూనిటీ గురించి ఎందుకు ఎవరు మాట్లాడట్లేదు? కానీ ఈ వీడియో చూస్తున్నా మీ అందరు కూడా అనుకుంటూ ఉండొచ్చు ఇదంతా అవసరమా అని చెప్పేసి. కానీ తను ఈ యజ్ఞం ఎందుకు చేస్తుంది అంటే, తనకి ఏమైనా సరే తను ఒక బిడ్డను కని తను ఒక కేస్ స్టడీ లాగా మిగలాలి అనుకుంటోంది. తన బిడ్డని చూసుకోవడానికి తన భర్త ఉన్నాడు, తన తల్లి ఉంది, తన కుటుంబం ఉంది అనే ఒక భరోసాతో ఉంది. ఎందుకంటే ఎంతోమంది దివ్యాంగులు తల్లి కావాలనే కలని వాళ్ళు నెరవేర్చుకోలేకపోతున్నారు. వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి కూడా సొసైటీ ముందుకి రావట్లేదు. మగవాళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళు ధైర్యంగా ఒక స్టెప్ వేయడం వల్ల వాళ్ళు తండ్రి అవుతారు, ఇంకొంతమందికి మంచి జీవితాన్ని ఇవ్వచ్చు అనేది తన ఆలోచన. నిజంగా చాలా బాగుంది వసుంధర, చాలా డేరింగ్ స్టెప్ ఇది. సో ఇందులో ఒక ఇద్దరు వ్యక్తులు పర్సనల్గా పెళ్ళైనా కానీ కాపురం అయినా కానీ ఏదైనా కానీ ఒక ఇద్దరి వ్యక్తులకు చాలా ప్రైవసీ రిలేటెడ్ విషయం, వ్యక్తిగత విషయం. వాళ్ళిద్దరు శారీరకంగా ఎట్లా మూవ్ అవుతారు, ఎట్లా డీల్ చేస్తారు, పిల్లల్ని ఎలాగంటారని వాళ్ళిద్దరి ఇష్టం. మానసికంగా వాళ్ళిద్దరికి ప్రేమ ఇష్టం అంతున్నప్పుడు దే విల్ డూ, వాళ్ళ అది చూసుకుంటారు. కానీ ఇక్కడ ఈ విషయంలో అందరూ ఇన్వాల్వ్ అయిపోయి తల్లిదండ్రులు బంధువులు డెసిషన్స్ అన్నీ తీసేసుకొని అంటే దీన్ని ఒక పెద్ద సమస్యగా క్రియేట్ చేస్తున్నారు. సో ఇవన్నీ సొసైటికల్ మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి, కల్చరల్ మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి, అండ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఉంది. గవర్నమెంట్ నుంచి అడ్వకేసీ పాలసీస్లో చాలా వరకు చేంజెస్ రావాలి. అందుకని నేను ఇక్కడ వచ్చిన తర్వాత ఐ డిసైడెడ్ టు రన్ వన్ క్యాంపెయిన్, కర్వ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్. కానీ నువ్వు ఎక్కడున్నా నీ బ్రెయిన్ ఖాళీగా ఉండదు. ఇలాగ ప్రెగ్నెంట్గా ఉండి ఇంకొక మూమెంట్ స్టార్ట్ చేసింది. దాని గురించి తెలుసుకుంటే నాకు ఇంకా సర్ప్రైజింగ్గా అనిపించింది. ఎందుకంటే పెయిన్ వచ్చినప్పుడే కదా తెలుస్తుంది. ఇప్పుడు నేను పెయిన్ అనుభవిస్తున్నాను యాక్చువల్లీ. ఎట్లా అంటే ఈ ఒక్కొక్క ఫేజ్ దాటే కొద్దీ ఇంకొక ఛాలెంజ్ వస్తుంది లైఫ్లో. ఏది ఎంజాయ్ చేయలేకపోతున్నాం. మదర్హుడ్ని ఎంత ఎంజాయ్ చేయాలి, ఎన్నో టెన్షన్స్ తోటి ఏమవుతుందో రేపు నాకు, ఇట్లా కాదు కదా నేను ఎంజాయ్ చేయాల్సింది. నా బేబీ గురించి ఆలోచించాలి, బ్యూటిఫుల్ లైఫ్ ఉంటుంది అని. కానీ సిజరీన్ రిస్క్, ఎంత విల్ పవర్ ఉన్నప్పటికీ నాకు కూడా కొన్ని భయాలు ఉంటాయి కదా. అవును, విల్ పవర్తోనే నెట్టుకొస్తున్నాం. కానీ డెలివరీ అయ్యేంత వరకు నాకు టెన్షన్ కదా. ఇవన్నిటి గురించి ఎవరు మాట్లాడాలి? నేనే మాట్లాడతాను. నాకు అంతే ఓపెన్గా ఎవరు ఏమనుకున్నా ఎలాంటి ఇది చేస్తుంది. సో ఇప్పుడు నేను అది డిజైన్ చేశాను, ఒక ఫోటోషూట్ కూడా కండక్ట్ చేసాము అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి. ఈ 1 వీక్ కొంచెం స్ట్రెయిన్ అయ్యా. ఇప్పుడు నేను గవర్నమెంట్ని అప్రోచ్ అవ్వాలి, స్పాన్సర్షిప్ కావాలి దీనికి క్యాంపెయిన్ రన్ చేయడానికి. ఈవెన్ నా ఓన్ ఎక్స్పెన్సెస్, నా మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా నేను ఎర్న్ చేసుకోవాలి. దీనికి వచ్చేసి సూట్ హెల్త్ కేర్ వాళ్ళు ఒక కంపెనీ ఉంది, నక్షత్ర హాస్పిటల్స్. వాళ్ళు ఫస్ట్ ముందుకు వచ్చారు, ఒక టైటిల్ స్పాన్సర్ కన్ఫర్మ్ చేశారు. ఇంకా నేను మిగిలిన స్పాన్సర్షిప్ చూస్తున్నా. December 3 రోజు అఫీషియల్గా ఈ క్యాంపెయిన్ రన్ చేయాలనుకుంటున్నాను, కర్వ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్. సో ఈ మిస్కన్సెప్షన్స్ అన్నిటినీ రిమూవ్ చేయడానికి.